వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు కుతంత్రాలే ఉండగా తాజాగా మరో కుట్రకి తెరతీశారు చంద్రబాబు. రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎంపీలకు గాలం వేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఆశ చూపి తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేర్చుకుని ఆ పదవులకు తమ వారికి కేటాయించుకునేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సొంతగా గెలవలేక డబ్బు వెదజల్లి మరీ అడ్డగోలుగా ఎంపీల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. రైట్, ప్రస్తుతం జరుగుతున్న ఈ అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అలాగే రవీందర్ ఇస్తారు. ముందుగా సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, కొనుగోళ్లు చంద్రబాబుకి కొత్తవి కాకపోయినప్పటికీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీలకు గేలం వేస్తున్నట్టు తెలుస్తోంది. అటు కాంట్రాక్ట్లు అవ్వచ్చు, లేకపోతే డబ్బుల ఆశ చూపి పార్టీలోకి చేర్చుకుని ఆ పదవులను తమ వారికి ఇప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఇది చాలా గట్టిగా వినిపిస్తోంది. ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? రాజకీయాల్లో నాయకుల్ని కొనడం, పదవుల్ని అమ్మడంలో సిద్ధహస్తుడిగా ఆరితేరిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొకసారి ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఇంకా 100 రోజులు కూడా కాకముందే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయానికి తెరలేపారు. అయితే ఈసారి రాజకీయాల్లో విలువలను మరింత దిగజార్చేలాగా, మరింత పతనావస్థకు చేర్చేలాగా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక ఓటీఎస్ పథకాన్ని కూడా పాలిటిక్స్లో కూడా సాధారణంగా ఆ బ్యాంకులు అమలు చేసేటువంటి వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు రాజకీయాల్లో కూడా వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారన్నటువంటి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులను ఈ ఓటీఎస్ పథకం ద్వారా తన వైపు లాక్కునేందుకు డబ్బులు, కాంట్రాక్టర్లు ఎరవేసి వాళ్ళని తన వైపు లాక్కునేటువంటి బేరసారాలకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తెరలేపడం అన్నది ఇప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతుంది. 164 సీట్లు ఇచ్చారు ఆ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు కూటమి పార్టీకి. ఇన్ని సీట్లు ఇచ్చినా సరే ఇంకా పక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 11 మంది ఎంపీల బలం ఉంది. తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం అస్సలు లేనేలేదు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత జీరో అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుల్ని తనకి రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పించుకోవడం కోసం రాజకీయాలను మరింత దిగజార్చేటువంటి ఒక ఫార్ములాను చంద్రబాబు తెరపైకి తీసుకురావడం, కొందరు రాజ్యసభ సభ్యులకి ఎరవేసి మీరు మా పార్టీలోకి రండి, మీరు రాజీనామా చేయండి, మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాం లేదా కాంట్రాక్ట్లు ఇస్తామంటూ ఎరవేయడం, ఆశ చూపడం, ఆ తర్వాత ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆ సీట్లలో రాజీనామా చేసి ప్రస్తుతం శాసనసభ్యుల బలం ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆ స్థానాల్ని మళ్ళీ తన పార్టీకి సంబంధించినటువంటి డబ్బున్నటువంటి నాయకులకి లేదా ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఇచ్చుకునేందుకు ఒక పథకాన్ని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. అటు శాసన మండలిలో కూడా బలం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు కూడా ఇదే విధంగా ఎరవేసేటువంటి ప్రయత్నం చేయడం, తన పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రాతినిధ్యం పెంచుకునేటువంటి ప్రయత్నం చేసేందుకు చంద్రబాబు ఈ రాజకీయ విలువలను దిగజార్చేలాగా చేస్తున్నారన్నటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా దీనిపైన సొంత పార్టీలో కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా ట్వీట్ చేశారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ చెప్పారు. అది నిన్నటి వరకు కూడా చంద్రబాబు స్వయంగా మొన్న ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఏ ప్రజాప్రతినిధిని మేము తీసుకోము, ఏ రాజకీయ నాయకుడిని మేము తీసుకోము, ఆ పార్టీ అంతా కూడా మలినమైపోయింది, ఆ నాయకులంతా కూడా అవినీతి పనులు అంటే చెప్తూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు వరుసగా మేయర్లు చేర్చుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల్ని, ఎమ్మెల్సీలను కూడా చేర్చుకునేందుకు పథకం వేస్తున్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు చెప్పినటువంటి మాటలకి వాస్తవంగా చేస్తున్నటువంటి దానికి పొంతం లేదన్న విషయం అర్థమవుతున్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి ఎస్సీలు అదేవిధంగా బీసీలకు సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఒక బీసీకి సంబంధించి 4 పంపించారు. ఎస్సీని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ పంపించినటువంటి పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాజ్యసభలో బలం తగ్గించేట కోసం చంద్రబాబు ప్రాతినిధ్యం కోసం ఈ వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. దీని పట్ల సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హరి రైట్ సతీష్. సో మా కరెస్పాండెంట్ రవీందర్తో కూడా మాట్లాడదాం ఇదే అంశంపై.